సమతాకుంభ 2024 బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ రథోత్సవం చక్రస్నానం కన్నుల పండుగగా సాగింది. రథారూఢుడైన భగవంతుడికి విరాజ పుష్కరిణిలో చేయించిన చక్రస్నానం నేత్రపర్వంగా మారింది. మరో విశేషోత్సవం రథోత్సవం. ఆ భగవంతుని దర్శించుకున్న భక్తులు కర్మబంధముల నుంచి విముక్తులై పవిత్రులయ్యారు. బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం అద్భుత దృశ్యం. సమతామూర్తి కేంద్రం పుష్కరిణిలో సాకేత రామచంద్ర ప్రభువుకు చక్రస్నానం నిర్వహించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. పెరుగు, తేనె, పండ్ల రసాలతో స్వామివారిని అభిషేకించారు. భక్తుల కోసం దివి నుంచి భగవంతుడు భువికి దిగివచ్చాడా అనిపించింది. ఎంత రమణీయం, ఎంత కమనీయం! ఇంతటి సమ్మోహన దృశ్యాలను కళ్ళారా చూడ్డం ఎంత భాగ్యం అనుకున్నారు భక్తులు. రథారూఢుడైన భగవంతుడు చక్రస్నానం కోసం విరజా పుష్కరిణికి చేరుకున్నారు. పెరుమాళ్లను మండపంపై వేంచేంపు చేసి స్వామికి తిరుమంజన సేవతో అభిషేకం నిర్వహించారు. భక్తి మార్గాన్ని లోకానికి వ్యాపింపచేయి, మాయావాదాన్ని అణిచేటటువంటి ఒక భక్తి కాంతిని లోకానికి అందించవయ్యా అని భగవంతుడు ఆదేశిస్తే అవతరించారు అని కదా మనకి చరిత్ర చెప్తోంది. భక్తి మార్గాన్ని లోకానికి వ్యాపింపచెయ్యి అంటూ భగవంతుడు ఆదేశించిన తీరే ఈ ఉత్సవం అన్నారు చిన్నజీయర్ స్వామి. రామానుజ అనుగ్రహం అందరిపై ఉండేలా ప్రార్థించారు. తర్వాత ఆ ప్రార్థన తీర్థాన్ని భగవత్ సేవలో వినియోగించారు. శ్రీరంగంలో ఉన్న సరస్సే ఈ విరజా సరస్సని అన్నారు చిన్నజీయర్ స్వామి. శ్రీరంగనాథుడు, శ్రీ వైకుంఠనాథుడు, శ్రీరామచంద్ర ప్రభువు సుదర్శన భగవానుని పుష్కరిణిలో స్నానమాడి ఆ జలాల్ని పవిత్రం చేయమని ఆజ్ఞాపించగా సుదర్శన భగవానుని మన అర్చక స్వాములు పవిత్ర మంత్రోచ్చరణలతో పుష్కరిణిలో స్నానమాడించారు. భగవంతుడికి విరజా పుష్కరిణి జలాలతో అభిషేకం జరిగింది. తర్వాత త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోం చైర్మన్ రామేశ్వరరావు భక్తులంతా అవభృత స్నానం ఆచరించారు. వైకుంఠ పుష్కరిణి అష్టగుణ ఆవిష్కరణ కలిగిన పుష్కరిణిలో స్నానమాడితే మళ్లీ జన్ముండదంటారు. రథోత్సవం మరింత మనోహరం. శ్రీరంగం క్షేత్రాన్ని తలపించేలా విమాన గోపురంతో ప్రణవ ఆకారంలో ఉన్న రథం అందరినీ ఆకట్టుకుంది. అష్టాక్షరి మంత్రం, రామనామ స్మరణల మధ్య సాకేత రామయ్య రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇలాంటి రథోత్సవాన్ని దర్శించడం అంటే జన్మ ధన్యమే అంటారు. యాగశాల నుంచి సమతాస్ఫూర్తి కేంద్రం మీదుగా విరజా సరస్సు వరకు రథోత్సవం కొనసాగింది. ముందుగా రథములో శ్రీరామచంద్ర ప్రభువు వేంచేశారు. భగవంతుడు రథంలోకి ప్రవేశించగానే దేవతలకి సాత్విక బలిహరణ జరిగింది. తర్వాత గోవిందనామాలతో, సంకీర్తనలతో, భాజాభజంత్రీలతో, కోలాట నృత్యములతో భక్తులు వెంటరాగా త్రిదండి చిన్నజీయర్ స్వామివారు రథయాత్రను ప్రారంభించారు. రథము యాగశాలకు చేరుకున్నాక పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ప్రణవ రథంపై సాకేత రామయ్యను దర్శించిన భక్తుల ఆనందం ఆకాశమే హద్దుగా మారింది. అంతకుముందు నిత్య కైంకర్యాలు యథావిధిగా సాగాయి. యాగశాల పెరుమాళ్ల సన్నిధిలో ముందుగా వేద పారాయణాలు జరిగాయి. దివ్య దేశాల ప్రధాన పూజారులు ఆయా పెరుమాళ్ల అనుగ్రహాన్ని చిన్నజీయర్ స్వామికి అందించారు.